అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లిక్కర్ కేసులో విచారణకి రావాలంటూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ నుంచి మరొకసారి పిలుపొచ్చింది. అయితే ఈ కేసులో 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు త్వరలో ప్రాథమిక ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన విజయసాయిని రెండోసారి విచారణకు పిలిచి మరిన్ని కీలక విషయాలు రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో సిఐడి సిట్ దూకుడు చూపిస్తుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. జూలై 12వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో ఆదేశించింది. అంతకుముందు కాకినాడ సీపోర్టు కేసులో విచారణకు హాజరైన సందర్భంలో తొలిసారిగా లిక్కర్ కేసుపై విజయసాయిరెడ్డి మీడియా ముందు స్పందించారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ బాంబు పేల్చారు. దీంతో లిక్కర్ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు విజయసాయిరెడ్డి నుంచి వివరాలు సేకరించేందుకు ఏప్రిల్ 18న విచారణకు పిలిచారు. సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి తన సమక్షంలోనే 3 సార్లు మద్యం పాలసీపై సిట్టింగ్లు జరిగాయని రెండో బాంబు పేల్చారు. 2019 డిసెంబర్ తర్వాత తనకు ఈ పాలసీతో సంబంధం లేదన్న విజయసాయి ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు బిగ్ బాస్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులో కీలక పాత్రధారి రాజ్ కేసిరెడ్డి అని, హైదరాబాద్, విజయవాడలో జరిగిన లిక్కర్ పాలసీపై జరిగిన 2 సమావేశాలలో పాల్గొన్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డితో పాటు ఇతరులు ఉన్నారని తెలిపారు. రాజ్ కసిరెడ్డి ఒక 3 కంపెనీలని, వివి స్పిరిట్స్, ఇంకొక 2 కంపెనీలని లీజుకి తీసుకొని, దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని, దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి, ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది. ఇది రాజ్ కసిరెడ్డి బదులు ఇవ్వాల్సినటువంటి అంశం. రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు. నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజ్ కసిరెడ్డిని అడగండి. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. విజయసాయిరెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఆ తర్వాత సిఐడి అనేక మందిని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో మరోసారి విజయసాయిరెడ్డిని సిట్ విచారణకు పిలవడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఏవన్గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి 2019-24 మధ్య మద్యం తయారీ కంపెనీల నుంచి 50 నుంచి 60 కోట్ల లంచం సేకరించినట్లు అంగీకరించినట్లుగా సిట్ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. ఈ నిధులను A5 విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, ఐఏఎస్ ధనుంజయ రెడ్డికి బదిలీ చేసినట్లు చెప్పారు. కేసిరెడ్డి డికాట్, ఆదాన్ అనే 2 కంపెనీలకు మద్యం సరఫరా కోసం సిఫారసు చేసినట్లు, వాటికి అరబిందో నుంచి 100 కోట్ల రుణం సమకూర్చడంలో సహాయం చేసినట్లు విజయసాయిరెడ్డి ఒప్పుకున్నారు. తను ఈ కుంభకోణంలో ఎలాంటి పాత్ర పోషించలేదని, ₹1 కూడా తీసుకోలేదని, తాను కేవలం విజిల్ బ్లోయర్గా ఉన్నానని విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఈ అడాన్ అనే కంపెనీ ఎందుకు ఫ్లోట్ చేశారు, ఎవరు ఫ్లోట్ చేశారు, ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు. ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి, నేను లోన్ మాత్రం ఇప్పించాను. ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యూటిలైజ్ చేసుకున్నాయి, ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు. నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరై 2 బాంబులు పేల్చిన విజయసాయి ఇప్పుడు 3వసారి విచారణకు వెళ్తే కొత్తగా ఏ విషయాలు చెబుతారని ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సిట్ విచారణకు హాజరు కావాలని ఐఏఎస్ అధికారి రజత్ భార్గవకు నోటీసులు అందాయి. ఈ కేసులో వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ సెక్రటరీగా పనిచేసిన రజత్ భార్గవ ఇచ్చే స్టేట్మెంట్ కీలకం కానుంది. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.